నేను మళ్ళీ మాట్లాడతా, వాయిస్ మళ్ళీ ఇస్తాను. ఊరికి షూట్ చేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఈరోజు వచ్చేసి సండే, ఆదివారము. చికెన్ తినేటోళ్ళకి చికెన్ చేసినాను ఆదివారం కాబట్టి. సో ఇంకోటి వచ్చేసి నేను అన్నం తినలేదండి. నిజంగా పొద్దున అన్నం తినలేదు, మధ్యాహ్నం కూడా అన్నం తినలేదు. సో అందుకే నేను ఇప్పుడు రసం పెట్టి ఆలు ఉల్లగడ్డ తాలింపు, ఆ తర్వాత మామిడికాయ పచ్చడి ఉంటే నూరుదామనేసి ఫిక్స్ అయిపోయినాను అనమాట. ఇంకా ఇన్ని చేస్తే ఇంకా ఆటోమేటిక్లీ మనకి బోకులు మచ్చు పడతాయి, ఇంకా కడిగేటట్టు పడతాయి. సో ఇంతకుముందు చాలా మంది కూడా అనుషక్క నువ్వు ఏంటి ఆలు ఫ్రై బాగా చేస్తావు అనుషక్క, ఒకసారి చేయి అనుషక్క అని అన్నారు అనమాట. ఓకేనా? సో అందుకే ఇంకా వాళ్ళకి కూడా చూపించినట్లు ఉంటుంది అనేసి ఆలు ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే, మాలతి ఆంటీ గారు మీరు నాకు ఒకటి మెసేజ్ పెట్టారు. ఏం పెట్టారు మీరు? బంగారం పొంత పగిలిపోయింది బంగారం, నా దిష్టి తగిలింది బంగారం పొంతకి, అందుకే అది పగిలిపోయింది బంగారం అని మీరు మెసేజ్ చేశారు. నేను ఆ వీడియో కింద చెప్తా ఇవన్నీ ఉంటాయి. ఇంకా మర్తే ఇవన్నీ మూతంతా ఎప్పుడు మడతాయాలో ఏం పాడం. మాలతి ఆంటీ, నేను ఆ వీడియో కింద మీకు రిప్లై ఇచ్చానంటే మీకు ఒక్కరికి మాత్రమే తెలుస్తుంది. వీడియోలో రిప్లై ఇస్తేనే అందరికీ తెలుస్తుంది అనే ఒక ఉద్దేశంతో నేను ఆ రోజు చెప్పకుండా సందర్భం కోసం వెయిట్ చేశాను మాలతి ఆంటీ దగ్గర. ఆంటీ, దిష్టి అనేది మనం ఆలోచించిన దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మన పిల్లలు మన ఇంట్లో వాళ్ళు దిష్టి పెట్టినారు, అది పగిలిపోయింది అంటే అది మనం ఎంత అబద్ధమని నమ్ముతామో మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్. ఓకేనా? పోతే పోయింది మాలతి ఆంటీ, కొంత కొత్తది కొనుక్కుంటాము, మిమ్మల్ని అంటామా? మీరు మా ఫేవరెట్ ఆంటీ, అర్థమవుతా ఉందా మీకు? సరేనా? ఇంకెప్పుడు మీరు అలా మాట్లాడమాకండి. మీరు మా ఫ్యామిలీలో ఒక మెంబర్, అర్థమవుతుందా మాలతి ఆంటీ? ఇంకెప్పుడే కానీ మీరు నా వల్ల పగిలిపోయింది అది మీకు నచ్చింది, నేను కొంత ఉంటే పొయ్యి ముట్టిస్తేనే మీకు నచ్చుతుందా? నార్మల్గా ముట్టిస్తే నచ్చదా? నచ్చుతుంది కదా, మీ తప్పేమీ లేదు. ఓకేనా? రండి మింద పడవద్దు, కింద పడవద్దు. పడవలే, భయపడాల్సింది, భయపడతావు.
పాస్తా వేసి ఇప్పుడు ఇన్ని చేయలేము. రేపు అన్నా. ఇంకోటి ఏంటంటే వీలు లేనప్పుడు వాయిస్ ఇవ్వను, వీలున్నప్పుడు వీలున్నప్పుడు డైరెక్ట్గా ఇట్లే పెడతా వీడియోలు. ఒకవేళ వీలు లేకపోతే నేను వాయిస్ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు క్రికెట్ సీజను, పొద్దు నుంచి మళ్ళీ క్రికెట్ చూస్తున్నారు, బ్యాక్ వాయిస్ ఇద్దాం అనుకున్నా. బట్ ఇప్పుడు లేదు క్రికెట్, మళ్ళీ వెళ్ళిపోయారు బయటికి. సో ఇప్పుడు మళ్ళీ నేను అందుకే మళ్ళీ డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నాను. మీరు నా వంటల్ని చూడండి, నా వంటల్ని చూడకండి. అయిందా అన్నం? అన్నం నేను నానేనా నేను అన్నమే తింటాలే. చికెన్ వేసుకునే రసానికి గబగబా అదే ఇట్లా చేస్తాను. ఆఫ్ చేసినావా ప్రధాన? పెన్నం లేదే. పెన్నం రోజు చూపించే ప్రాసెసే కాబట్టి దగ్గర నేను ఆన్ చేస్తామా ఒకసారి. రోజు చూపించే ప్రాసెసే కాబట్టి ఏం పెద్ద కాన్ఫిడెంట్గా ఇది వేయాలి, అది వేయాలి, ఇంకోటి వేయాలి అని చూపించలేదు నేను. బట్ ఇది ఏరియల్ డబ్బా ఏం కానొచ్చండి పెన్నం. ఫోన్ ఇట్లా పెడితే కానొచ్చది. నువ్వు పట్టుకునే విధానం బాగాలేదు చిన్ని. మామూలు రసము నచ్చదండి మాకు, అస్సలు నచ్చదు. మిరియాల రసం బాగుంటుంది. ఈ రసమే తింటాం. అది మామూలు రసం ఫేవరెట్. అస్సలు తినం. మామూలు రసం కొంచెం కూడా తినం అనమాట. మామూలు రసం చేసిన అది కడుగు నీళ్ళు పాడేస్తాం అనమాట. నచ్చదు మాకు ఎందుకో. ఇదే నచ్చుతుంది, బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. అనుకుంటానేమో. అదే గంటతో కలుపుకున్నారమ్మా. ఆఫ్ చేయపోయి మళ్ళీ నేను చెప్పినప్పుడు చేయగలను. అయితే ఇక్కడైతే ఆలూ ఫ్రై అనేది చేస్తున్నాను అనమాట. ఇదైతే కేవలం నా కోసమే చేసుకుంటున్నానండి నిజంగా. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి చికెన్ ఉందన్నమాట. సో నేను ఆలూ ఫ్రై, రసము, ఆ మామిడికాయ పచ్చడి కూడా నేనేనండి చేసింది. నేను షార్ట్లో చెప్పాను, నూనె పడింది. అది అట్లా ఉంటుంది పంచాయతీ. ఎట్లా జస్ట్ మిస్, నా మీద పడలేదు నూనె. ఆ గోళంలో చికెన్ చేసినా కాబట్టి ఇంకా ఈ గోళంలో, చిన్న గోళంలో వేయాల్సి వచ్చిందనమాట. నాకు ఎక్కువ త్వరగా ఫాస్ట్గా అయిపోవాలనేసి నేను ఎక్కువ ఆయిల్ వేసి చేసుకుంటాను అనమాట. సో ఇక్కడైతే నేను కొబ్బరి పొడి, మోస్ట్లీ అందరికీ తెలుసు కదా, కొబ్బరి, తెల్లవాయలు, ఉప్పు, కారము, అంతే. జస్ట్ కొబ్బరి పొడి. పప్పుల పొడి ఏం బాగుండదండి. పప్పుల పొడి ఉల్లగడ్డ తాలింపు ఫ్రైలోకి ఏం బాగుండదు. ఈ బిళ్ళల్లోకి అయితే అస్సలు బాగోదన్నమాట పప్పుల పొడి. ఈ కొబ్బరి పొడి చాలా బాగుంటుంది అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదంతా మా అమ్మ చెప్పిందనమాట. మా అత్త అయితే పప్పుల పొడి వేస్తుంది. ఈ బాక్స్ వచ్చేసి బాగుంది కదా, ఆర్గానిక్ ఫుడ్స్ నుంచి దీంట్లో డ్రై ఫ్రూట్ లడ్డు వచ్చిందండి. డ్రై ఫ్రూట్ లడ్డు తినేసిన తర్వాత అదంతా పక్కకేసి చేస్తున్నానండి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ నేను మిరియాల రసానికి ఈ మధ్యన ఎక్కువ మిరియాల రసం చేసి అది ఒత్తుకోపరాదు. మనం రిమోట్తో అది ఒత్తుపో వస్తుంది. నేను చెప్పిండే పొద్దున అది ఒత్తుపోస్తుంది. ఈ మధ్యన ఎక్కువ మిరియాల రసం చేసి ఏమైందంటే నార్మల్ రసము కడుగు నీళ్ళు ఉన్నట్టు ఉంది. నిజంగా కడుగు నీళ్ళు ఉన్నట్టు ఉందనమాట. అందుకే నేను నార్మల్ రసమే చేయను అనమాట. కొంచెం ఆలస్యమైనా, కొంచెం లేట్ అయినా నేను మిరియాల రసమే చేస్తానండి. చాలా బాగుంటుంది. ఎప్పటికీ ఒకే టేస్ట్ ఉంటుంది, ఎప్పటికీ ఒకలాగే ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అని మనం సమానంగా వేసినాం అనుకోండి, ఎప్పటికీ ఒకలాగే ఉంటుంది. ఇంక నేనైతే ఇప్పుడు అది మిక్సీకి వేస్తున్నాను అనమాట. ఇదంతా ఈ రసం పొడి కూడా ఒకసారి మిక్సీకి వేస్తే బాగుంటుందండి నిజంగా. అప్పుడప్పుడు పట్టుకోవాలంటే నాకు కూడా చాలా బరువుగానే ఉంటుంది అనమాట. మొత్తానికి ఆలు ఉంది కదా, ఆ ఆలు దానికి కావాల్సినంత ఆయిల్ అది పీల్ చేసుకుంది అనమాట. మిగతా ఆయిల్ అంతా నేను తీసేసి పక్కకు, ఇదిగోండి నేను ఇప్పుడు
చేస్తున్నాను ఫ్రై. నాకు చాలా ఇష్టం నిజంగా. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఆలు తినొద్దు అంటారు కానీ అది అబద్ధము, తినొచ్చు, ఏం కాదు. మేడం చెప్పింది నాకు, గోబీని తిన అనుష, ఏం కాదు, మంత్లీ ఒకసారి, ఏమీ కాదు, థైరాయిడ్కి నువ్వు టాబ్లెట్స్ యూస్ చేస్తున్నావు కదా, గోబీని ఏం కాదు తినేసి అని చెప్పింది అనమాట. సర్లే అనేసి నేను మేడం చెప్పినట్లు రోజు తినను కానీ మంత్లీ ఒకసారి తింటాను అనమాట. ఇక్కడైతే బియ్యానికి అన్నం నానేస్తున్నాను. నిజంగా లిటరలీ నాకు ఎప్పుడైతుందిరా ఈ అన్నము, నేను ఎప్పుడు తింటానురా స్వామి అనిపించింది అనమాట. అంత ఆకలేస్తుండే నాకు. ఏముంది బాధ? ఇది ఒత్తుపో టీవీ దగ్గర పెట్టి ఇది ఒత్తుపో వస్తుంది. ఈడొకడు ఉన్నాడు నా పానానికి, యాసరికి అయిపోతుంది మా అర్మానగంతం. మొత్తానికైతే ఆలు ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా రసం అయితే తర్వాత పెట్టేసేయాలి. రసం తర్వాత పెట్టేసి ఆలు ఫ్రై చేసి ఆ తర్వాత మళ్ళీ మామిడికాయ ఉంది, మామిడికాయ పచ్చడి చేయాలన్నమాట మా మామకు. ఓన్లీ మన వరకే ఆలోచిస్తే ఏం బాగుంటుంది చెప్పండి? మా మామ కూడా తినాలి కదా. సో అందుకే నా కోసము ఆలు ఫ్రై రసము, మా మామ కోసము మామిడికాయ పచ్చడి చేసినాను అనమాట. ఇంకా మా ఆయన కోసం ఆల్రెడీ ఎలాగో చికెన్ ఉంది ఇంట్లో. ఇంకా మా పాప వెయిట్ చేస్తూ ఉందనమాట, ఆకలి అవుతుందమ్మా ఆకలి అవుతుంది అనేసి. అనుష నువ్వు చాలా ఆయిల్ పోస్తావు అనుష అంటారు. నేనేం ఆయిల్ పోయినండి, ఆ కూర క్వాంటిటీని బట్టి ఆయిల్ వేస్తాను ఎప్పటికైనా. నిజంగా తెలవాయిలు అయిపోయినాయి, ఈ రోజుతో తెప్పించాలి మా మామకు ఫోన్ చేసి. ఇప్పుడు బ్యాక్ వాయిస్ ఇస్తా అంటే నాకు అర్థమవుతుంది అనమాట, తెలవాయిలు అయిపోయినాయి మా ఇంట్లో అనేసి. ఎప్పుడు నేను తాలింపు వేసినా కూడా ఒక్క మిరపకాయ వేయచ్చు కదా అంటారు తాలింపులో. సో ఆయన కోరిక మేరకు మిరపకాయ మాడిపోయిందనమాట. హల్లెలూయ. అదనమాట మొత్తం. నార్మల్ రసం అయితే ఇప్పుడు పోదు మాకు, అసలు తినలేకున్నాం అనమాట. ఎక్కువ ఈ మిరియాల రసమే బాగా ఇష్టం ఉండే. ప్రాసెస్ తెలుసు కదా మీకు, చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా వరకు ఆలోచిస్తే ఏం బాగుంటుంది చెప్పండి? అందుకే మా మామయ్యకు ఇక్కడ మామిడికాయతో పచ్చడి కూడా చేస్తాను అనమాట నేను. చాలా బాగుంటుంది అనమాట, ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అయినా తెలియని వాళ్ళు ఉండరా మామిడికాయ పచ్చడి ఈ కాలంలో? అయినా నా పిచ్చి కానీ నేను ఏదో చెప్తున్నాను కానీ నేనైతే నిజంగా ఓన్లీ మామిడికాయ పచ్చడి అన్నంతోనే తింటాను అనమాట. మొత్తం అన్నం మామిడికాయ పచ్చడితోనే తింటాను. ఇంకా ఇంతవరకు వాయిస్ ఇచ్చానండి, ఇంకా నెక్స్ట్ నార్మల్గా వస్తుంది. ఓకేనా వీడియో? అదంతా ఏంది ఇదో? అది కాదు మా, అది స్పీకర్ వైర్ కదా నీకు కావాల్సింది. ఇదొద్దా? అది భాష అదిలే, అది తీసుకో బాగుది. నమ్మ చెల్లి దగ్గర అయిపోయిందా ఇంక పచ్చడి? మంట ఉంటుంది. ఇది కలర్ కనపరాదు, ఏం కనపరాదు, ఊరికి మంటగా కొట్టినాపా. ఎట్టింది బా? ఎట్టింది బా? మనం ముట్టించుకోమా? నేను గ్యాస్ స్టవ్ ముట్టించాను లేబ్బా. క్యాబా వచ్చేటప్పుడు నేను చెప్పింది రేపు బా. బా ఎవరైనా మామిడికాయ దొరికితే తినేటి తీసుకురా బా. ఇంటి నిండా బాగా కడుగుతుంది అమ్మా. అటైతే ఐదమ్మాను స్ట్రాబెర్రీ జ్యూస్. మ్యాంగోది పీట మీద రాయే ఇట్రా, దున్నపోతానా ఇట్రా. భయం లేదు, ముఖం లేదులే.
బడికి లెక్క అడగవు నువ్వు అప్పుడు చెప్తా నీకు నన్ను ఆర్డర్ ఏం కనొచ్చు వచ్చింది ఏం రికార్డ్ అయిందో పాడు ఇది దోశ దోశ పూరి నువ్వు ప్లేట్ తెచ్చుకోపోరా హారు ఈరోజు బయటే అన్నమాట పిల్లలకి మరి ఏంటో ఒకటి కారం ఒకటి మామూలు అన్నము ఇంకి పింకి పాంకి సఖీ కక్కు కక్కు బొమ్మాయి చట్నీ అప్పుడు చట్నీ అడిగి బొంబాయి చట్నీ అంటే వేస్తావా నన్ను రికార్డ్ చేసినావా ఊరికి ఆపిచ్చినావా రికార్డింగ్ చేసినావా ఆపినావా ఏం రికార్డ్ కాలే నేను వేసింది అది ఆపులోనే ఉంది నువ్వు ఆఫ్ చేసినావా అదే ఆప్ అయింది నువ్వు ఆఫ్ చేసి బాయ్ చిట్టి బాయ్ నాన్న బాయ్ అరు బాయ్ అరు ఏం చేస్తున్నావు పని తిను బాయ్ తిను బాయ్ బాయ్ పని